హాయ్ అండి, నా పేరు ఉమామహేశ్వరరావు. పేరుకి తగ్గట్టు పద్ధతిగా ఉంటాను అనుకుంటున్నారా? అస్సలు కాదు. మనం చేసే దూల పనులు చూస్తే మా ఆఫీస్లో బాస్కే కాదు, మీకు కూడా పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అందరూ 9కి ఆఫీస్లో ఉంటే మనం మాత్రం 10కి ఉంటాం. నా గురించి తెలిసి పెద్దగా అడిగేవాడు లేడు. ఇదిగోండి, ఇదే మా ఆఫీస్. చూడ్డానికి అద్భుతంగా ఒక సినిమాటిక్ యూనివర్స్లా ఉంటుంది. సో మొత్తానికి ఇదే మా ఆఫీస్ టూర్. ఇక్కడ నేను చేసే పని ఏదైనా ఉందంటే పేరుకి డెవలపర్, బట్ నా కోపిస్ట్ బాస్ని గెలకడమే నా పని. అదిగో సీరియస్గా సారీ కట్టుకుని వస్తుంది కదా, తనే మా బాస్, లేడీ హిట్లర్. ఊహలకే అందనందం ఆమె సొంతం అనుకొని ఫీల్ అవుతూ ఉంటుంది పాపం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ పీకే, వర్క్ ఎంతవరకు వచ్చింది? అయిపోయింది ఊహా. దట్స్ గుడ్. గుడ్ మార్నింగ్ ఊహా మ్యామ్. ఉమా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నన్ను పేరుతో పిలవద్దని? సారీ మ్యామ్. నెక్స్ట్ డే రిపీట్ చేస్తే యూ విల్ బీ ఫైర్డ్. సారీ మ్యామ్. బై ద వే, మీ సారీ బాగుంది. అది నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. ఈ బిల్డప్కి ఏం తక్కువ లేదు. ఫస్ట్ నువ్వు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చే. లాస్ట్ మంత్ నీ ప్రోగ్రెస్ 0. ఈ మంత్లో కూడా నువ్వు ఇలానే రిపీట్ చేసావనుకో, యూ విల్ బీ ఫైర్డ్. సరే మ్యామ్. గో టు యువర్ ప్లేస్ నౌ. ఓ షిట్. అందుకే సారీని కట్టుకోవాలి, ఇలా చుట్టుకోకూడదు మ్యామ్. ఈడియట్, కమ్ టు మై క్యాబిన్. చూసారుగా, మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, మడతడిపోద్ది. క్యాబిన్కి రమ్మందంటే హలో ఎక్స్క్యూజ్ మీ, ఊహల్లోంచి బయటికి రండి, అక్కడ అంత సీన్ లేదు. మే ఐ కమ్ ఇన్ మ్యామ్? కమ్ కమ్. మేడం ఏంటి ఎంత కూల్గా ఉంది? అంత పీకే పని ఏం చేస్తున్నావు ఆఫీస్లో? పిలిచినప్పుడు రావాలని తెలీదా? అంటే అది సురేష్కి ఏదో డౌట్ ఉంటే క్లియర్ చేస్తున్నా మ్యామ్. అబద్ధాలు ఆడమైనా సక్కగా నేర్చుకో. సురేష్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయ్ ఇన్ అవర్ కంపెనీ. నువ్వు వారికి డౌట్స్ చెప్పడం ఏంటి? చిచి, వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో. సరే మ్యామ్, ఈసారి కృష్ణ పేరు చెప్తా. టీ కాఫీ సర్వ్ చేయడంలో డౌట్స్ క్లియర్ చేస్తావా? అవును మ్యామ్. పోనీ ఒక పని చేయి. చెప్పండి మ్యామ్. నువ్వు ఈ డెవలపర్ పోస్ట్కి రిజైన్ చేసి ప్యూన్ పోస్ట్లో జాయిన్ అవ్వు. మాకు శాలరీ అయినా సేవ్ అవుతుంది. సరే మ్యామ్. పోరా. సరే మ్యామ్. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మీరే కదా వెళ్ళిపోమన్నారు. అబ్బా, యాక్టింగ్లో కమల్ హాసనే మించిపోయావు. మనకి సిగ్గు శరం లాంటివి ఏమైనా ఉన్నాయా? అవును మ్యామ్, మా ఇంట్లో చాలా ఉన్నాయి, మీకు కూడా కొంచెం తీసుకురమ్మంటారా? నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ. నీకిలా కాదురా, చెప్తా ఉండు. ఏం చేస్తుంది మేడం? ఏంటి మ్యామ్ ఇవన్నీ? ఎవరికైనా ఇమ్మంటారా? కాదు, నీకే. ఏంటి నాకా? అవును, ఆఫ్టర్నూన్ కల్లా నాకు ఈ ఫైల్స్ని ఎక్సెల్ చేసి నాకు మెయిల్ చేయి. ఏంటి ఇవన్నీ ఆఫ్టర్నూన్ కల్లా ఎక్సెల్ చేయాలా? మన పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. మీకు కొంచెం అన్న మనస్సాక్షి అనేది ఉందా? ఈ చిన్న పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అయ్యాలని ఎలా అనిపించిందండి? అదే నేను మీ సొంత తమ్ముడిని అయితే నన్ను ఎంత కష్టపెట్టేవారా? అడిగేవారు లేరేనే కదా. హలో, చేసిన ఓవర్ యాక్షన్ చాలు, వెళ్ళి పని చూసుకో. నీ ముసలి కన్నీళ్ళకి కరిగిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చేసిన యాక్టింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఎలా పూర్తి చేయాలో ఏంటో. ఏం చేస్తాలే, కాసేపు పడుకుందాం. ఎంప్లాయీస్ వర్క్ ఏం చేస్తున్నారు ఒకసారి సీసీ కెమెరాలో చెక్ చేద్దాం. అమ్మ ఉప్మాగా పని చేయడం మానేసి పందిలా పనుకున్నావా? అది ఆఫీస్ టైంలో. అయిపోయావురా, వస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యూ.
హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే. రే ఆఫీస్ అవర్స్లో పనుకోవడానికి సిగ్గుగా లేదు? నీకు ఇచ్చిన డెవలపర్ పోస్ట్కి ఎట్లనో న్యాయం చేయు. అట్లీస్ట్ ఈ ఫైల్స్లో ఉన్న కంటెంట్ని ఎక్సెల్ చేయడానికి కూడా నీకు బద్ధకం. ఇంకో 1 అవర్లో వర్క్ ఫినిష్ చేయకపోతే ఈ ఊహ విశ్వరూపం ఏందో చూస్తావు. మేడం మేకప్ తీసేస్తారన్నమాట. అండర్స్టూడ్? ఎస్ మ్యామ్. అండ్ ఐ విల్ బీ వాచింగ్ యూ. ఒకసారి అలా పైకి చూడు. మొత్తానికి కోడిగుడ్డు వాళ్ళు దొరికిపోయాను అన్నమాట. అర్జెంటుగా దీన్ని ఏమన్నా చేయాలి. ఏంటి మ్యామ్ ఇది గుండ్రంగా కోడిగుడ్లా భలే వేలాడుతుంది? బాబు అది కోరుగుడ్డు గార్దిగుడ్డు కాదు, దాన్ని సీసీ కెమెరా అంటాడు. ఓ, ఏం చేస్తున్నావు అంతా కనిపిస్తుంది. కొంచెం నువ్వు అతి తెలివి పక్కన పెట్టి పంచే. ఈ కోడిగుడ్లో అంత మ్యాటర్ ఉందా? దీన్ని ఏమన్నా చేయాలి. హలో మిస్టర్. మ్యామ్. సో మైండ్ యువర్ బిజినెస్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఇంకో 1 అవర్లో. మొత్తానికి కోడిగుడ్డు వల్ల నేను అడ్డంగా దొరికిపోయాను అన్నమాట. అర్జెంటుగా దీన్ని మూసేయాలి, లేదంటే మా మేడం డిక్కీ కోడ్లాగా ఎగరేసుకుంటూ వచ్చేస్తుంది. ఈసారైనా వాడు పని చేస్తున్నా లేదో చూద్దాం. ఇదేంటి స్క్రీన్ మీద ఫుటేజ్ రావడం లేదు? ఏమైందబ్బా? ఇంకో కెమెరా చెక్ చేద్దాం. ఏం చేస్తున్నాడు వీడు? అమ్మని సచ్చోరా నా చెట్లు. రే ఉప్మా లేవరా. అయిపోయింది మ్యామ్, ఇంకొక 10 minutesలో కంప్లీట్ చేసేస్తా. ఏంట్రా చేసేది? కొంచెమైనా సిగ్గుందా నీకు? మిస్టర్ ఉమామహేశ్వరరావు, ఇప్పటి వరకు నా పేషెంట్ని టెస్ట్ చేసింది చాలు. ఇంకా నాకు ఓపిక లేదు. ఈ ఆఫీస్లో ఒక్క సీసీ కెమెరా కాదు. ఒకసారి అటు చూడు. అమ్మా, ఇక్కడ కూడా ఉందా? ఇది సాఫ్ట్వేర్ ఆఫీసా లేక సీసీ కెమెరా ఆఫీసా? ఛా, చూసింది చాలు కానీ నువ్వు ఆ కెమెరాకి ఏం చేసావో ఈ కెమెరాలో మొత్తం క్లియర్గా రికార్డ్ అయింది. సో ఆ కెమెరా కాస్ట్ 30,000, అంటే నీ 1 month శాలరీ. ఇప్పుడు ఆ కెమెరాకి నా శాలరీకి కనెక్షన్ ఏంటి మేడం? ఈ మంత్ నీ శాలరీ కట్ చేస్తున్నా. ఏంటి? ఆ తుప్పలమ్మ మనకి శాలరీ కట్ అని చెప్పింది. అంటే ఈ నెలంతా మన దగ్గర బ్యాలెన్స్ 0. వామో, అలా అయితే వీకెండ్లో పార్టీలు, పబ్బులు, అమ్మాయిలు, వీటన్నిటికీ దూరంగా ఉండడం మన వల్ల అస్సలు కాదు. అర్జెంటుగా ఏదైనా చేయాలి. యా, ఐడియా. ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేస్తుంది. ముందు మా మేడం ఏం చేస్తుందో చూడాలి. అసలు ఇప్పుడు కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయి. వీడేంటి నా క్యాబిన్ చుట్టూ తిరుగుతున్నాడు? ఓకే సార్. మొత్తానికి మేడం కాల్లో బిజీగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేసినా మేడం చూడలేదు. యా సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. వీడేంటి నా చుట్టూ ఇన్ని రౌండ్స్ వేస్తున్నాడు? అసలు ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఏ పెంట చేస్తారో ఏంటో. ఒకసారి చెక్ చేద్దాం. అమ్మని అమ్మ, ఇందాక నా క్యాబిన్ చుట్టూ రౌండ్స్ వేసినాయి ఇందుకోసమా? అయిపోయావరా నా చుట్టూ. మొత్తానికి తీసేసాం. ఏం చేస్తున్నారు సార్? కళ్ళేమన్నా కాకలు మింగాయా? కనిపించట్లేదా? బాస్ అని చూడకుండా నన్నే అంటాడా?
నిన్ను అమ్మే రే ఏంటండి మీరు నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా ఏంటి? రే ఇది ఆఫీస్ అనుకుంటున్నావా చేపల మార్కెట్ అనుకుంటున్నావా? ఏంటి నువ్వు చేసేది? నీ నోట్లోంచి ఒక్క మాట కూడా సక్కంగా రాదా? అసలు నువ్వు మనిషివా పశువా? అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావా? ఆఫీస్ అని చూడకుండా నీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నా. ఏమైంది ఊహా? ఎందుకు ఇలా వీడి మీద అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? అసలు మీ ఓడ ఆఫీస్కి వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? బావా చూడు బావా, చిన్నపిల్లలను కూడా చూడకుండా ఈ మంత్ సాలరీ కట్ చేసేసింది. ఏంటి ఊహా నువ్వు చేసింది? మా అమ్మకి నేను అసలు ఒక్కనే కొడుకుని, ఈ నెల సాలరీ ఇవ్వకపోతే నన్ను ఇంట్లో నుంచి గంటెత్తది బావా. దీనిక వీడు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. సరేరా, శాలరీగా నేను ఇస్తుందా? లెగు ఫస్ట్. థ్యాంక్స్ బావా. రే రే అది నా శారీరా. పీకే నీతో మాట్లాడాలి, క్యాబిన్కి రా. అది మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదా? ఏంటి పీకే వాడు ఒక ఎంప్లాయీలా బిహేవ్ చేస్తున్నాడా? పోనీలేరా, వదిలే. పిల్లోడు. ఏంటి పిల్లోడా? పెళ్లి చేస్తే 10 మందిని పిల్లల్ని కంటాడు. వాడింకా పిల్లోడేంటి? ఎంతైనా వాడు నా బామ్మర్ది కదా, ఏం చేస్తాను చెప్పు. బామ్మర్ది సిగ్గులేదు నీకు ఈ మాట చెప్పడానికి? పా బామ్మర్ది బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోయి వాడు చెప్పిందంతా చేస్తున్నావు. బ్లాక్మెయిల్ ఉంటుంది ఏంటి అనుకుంటున్నారా? అసలు నాలంటాడికి ఏ కంపెనీలోని జాబ్ అయి రాదు, కానీ ఈ కంపెనీ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? మీరే చూడండి. హాయ్ బావా. హాయ్ రా, చెప్పురా ఏంటి ఇలా వచ్చావు? నాకు అర్జెంటుగా జాబ్ కావాలి, లేదంటే మా అమ్మ నన్ను చంపేసేలా ఉంది. ఏంటి జాబా? నీకా? నువ్వు వేసే వేసాలకు ఎవడరా జాబ్ ఇచ్చేది? ఎవడెందుకు ఇస్తాడు బావా, నువ్వు ఉన్నావుగా. ఏంటి నేనా? అవును నువ్వే. నాకు మీ కంపెనీలో జాబ్ కావాలి. ఏంటి మా కంపెనీలోనా? అస్సలు కుదరదు, నీకైతే చచ్చినా ఇవ్వను. సరే అయితే ఇవ్వకి ఇంకా నో ప్రాబ్లం. ఎలాగో నువ్వు మా అక్కని లవ్ చేస్తున్న విషయం మా ఇంట్లో తెలియదు, మా అక్కకి ఇంట్లో చెప్పే ధైర్యం కూడా పెద్దగా లేదు. అసలే ఈ మధ్య ఇంట్లో మ్యాచెస్ కూడా చూస్తున్నారు. రేపో మాపో ఏదో ఒక అబ్బాయిని చూసి పెళ్లి కూడా చేసేస్తారు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే. ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయ్యో బావా, జరిగేది చెప్తున్నా అంతే. ఎలాగో నేనే మీ ఇంటికి వచ్చి మా పెళ్లి విషయం మాట్లాడదాం అనుకుంటున్నా. ఎలాగో నాకు కంపెనీ కూడా ఉంది కదా, ఈజీగానే ఒప్పేసుకుంటారు. ఒప్పేసుకుంటారు కానీ నేను జరగనివ్వనుగా. ఏం చేస్తావురా? ఒకవేళ మా నాన్న ఒప్పుకున్నా మా అమ్మ ఒప్పుకోదు. ఎందుకో తెలుసా? ఎందుకు? మా అమ్మకి నేను అంత చెప్తా అంత. నేను అసలే పెద్ద కంత్రిగాడిని, ఏం చేసాయినా మీ మ్యాచ్ చెడగొట్టేస్తా. సో మీ పెళ్ళి అవ్వాలంటే నా సపోర్ట్ ఉండాల్సిందే. అమ్మని ఇలా లాక్ చేసావా? ఎస్. మీ అక్క నీ గురించి ఏదో చెప్తుంటే ఏదో అనుకున్నా, ఇంత సైకోగాడు ఉన్నావేంట్రా? మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. సర్లే, ఏం చేస్తానురా, రేపటి నుంచి ఆఫీస్కి వచ్చాయి. థ్యాంక్స్ బావా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వెడ్డింగ్. సరేరా బాబు. సిగరెట్లు ఎక్కువ కాల్చొద్దు, హెల్త్ పాడైపోద్ది. చూడు పీకే, కేవలం మీ బాంబర్దని ఒకే ఒక విషయం వల్ల ఎంతో ఓపిక్గా ఉన్నా, లేదంటే ఎప్పుడో జాబ్లోంచి పీకేసేదాన్ని. సరేరా. అదన్న మాట జరిగింది. ఎవర్రా అమ్మాయి ఇంత అందంగా ఉంది? మా కంపెనీకి వచ్చిందంటే కంపెనీస్ న్యూ ఎంప్లాయా? అయ్యో, అలా అయితే మనకి ఇంక పండగే పండగ. అమ్మా కంట్రోల్ కంట్రోల్, అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతు. జాను పద. జాను పేరు సూపర్గా ఉంది, కానీ మా మధ్యలో ఈవిడ ఉండటం అస్సలు బాగాలేదు. ఎలా అయినా ఈరోజు మాట్లాడాలి.
జాను హ్మ్? ఒకసారి ఆగు. చెప్పక్క. జాను, ఈరోజు ఆఫీస్లో నీకు ఫస్ట్ డే. ఇంట్లో వేసినట్టు వేషాలు ఇక్కడ కూడా వేశావంటే చెల్లివని కూడా చూన్ను. సరే అక్క. మ్యామ్, కాల్ మీ మ్యామ్. ఇక్కడ నీకు నేను బాస్ మాత్రమే. అండ్ ఆఫీస్లో మన మధ్య బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ తప్ప ఇంకేం ఉండకూడదు. అండర్స్టాండ్? ఇంటికి రావే, చెప్తా నీ సంగతి. బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. ఏంటి, అర్థమైందా? సరే మ్యామ్. సరే పద, ఆఫీస్లో అందరినీ పరిచయం చేస్తాను. హలో మై డియర్ ఎంప్లాయీస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. దిస్ ఈస్ జాను. షీ ఈస్ అవర్ న్యూ ఎంప్లాయీ. గివ్ హర్ ఏ వార్మ్ వెల్కమ్. హాయ్. 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 హాయ్ జాను, దిస్ ఇస్ ఉమా. వెల్కమ్ చేయి పట్టుకోకుండా కూడా చెప్పచ్చు. Ah. మిస్టర్ ఉమా మహేశ్వరరావు. మ్యామ్ మ్యామ్ చేతులతో కొంచెం బాగుందా షేక్ హ్యాండ్? అమ్మాయి కనిపిస్తే చాలు ఎగబడిపోతావు. వెళ్ళి నీ పని చూసుకో. అమ్మాయి ముందు పర్వంతా తీసేసింది. చా. అండ్ వన్ మోర్ థింగ్, జాను ఈజ్ మై సిస్టర్. అందరూ బాగా ట్రీట్ చేస్తారని అనుకుంటున్నా. ఓ, ఎవరైనా జానుతో క్లోజ్ అవ్వాలని చూస్తే నా సంగతి తెలుసు కదా. దీని గుడ్లు పేలిపోను. డైరెక్ట్గా నాకే వార్నింగ్ ఇస్తుంది. జాను, వెళ్ళి నీ సీట్లో కూర్చో. అండ్ గాయస్, తనకి ఏదైనా డౌట్ ఉంటే నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో సీ యూ ఆల్. చూసింది చాలు కానీ బయలుదేరు. జాను, నీకేమైనా డౌట్స్ ఉంటే మొహమాటం లేకుండా నన్ను అడుగు, నేను క్లియర్ చేస్తా. సరేనా? సరే. జాను, ఎనీ డౌట్స్? నో. ఏం పర్లేదు, డౌట్స్ ఉంటే అడుగు, నేను చెప్తా. డౌట్ అడిగితే తప్ప వదిలేలా లేడే. సరే, ఏదో ఒకటి అడుగుదాం. అడుగు. మై హూనా. ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్లో ఎర్రర్స్ ఎంత క్లియర్ చేసినా బగ్స్ వస్తానే ఉన్నాయి. ఏం చేస్తే క్లియర్ అవుతాయి అంటారు? ఓ అవునా, బగ్స్ అంటున్నావు కాబట్టి పెద్ద సమస్య వచ్చింది. మేబీ సిస్టమ్ లోపల అవి ఎక్కువైపోయి ఉంటాయి. ఉండండి, ఇప్పుడు వస్తా. ఎక్కడికి వెళ్తున్నారు? సిస్టమ్ లోపల బగ్స్ ఉన్నాయన్నారు కదా, పోయి హిట్ స్ప్రే తీసుకొస్తా. దెబ్బకి చచ్చిపోతాయి. హిట్ స్ప్రే? ఎస్, హిట్ స్ప్రే. నిజం చెప్పు, నీకు అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ వచ్చా? అంటే అది ఓ, రికమెండేషన్ క్యాండిడేట్వా? అవును, అర్థమైంది. నువ్వు సాఫ్ట్వేర్లో బగ్స్కి హిట్ స్ప్రే తీసుకొస్తా అన్నప్పుడే. సారీ అండి, ఏదో మీతో పరిచయం పెంచుకుందామని అలా అన్నా. దట్స్ ఓకే. మై నేమ్ ఈస్ జాను. పర్లేదు, ఇప్పుడు మా అక్క లేదు, నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. జాను, అబ్బా, అడ్డంగా దొరికిపోయామండి. మన పని ఫినిష్ ఇంకా. బాబు, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. నేనే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తా. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? మ్యామ్, అది అది ఏదో డౌట్ ఉంటే క్లియర్ చేస్తున్నా మ్యామ్. చా, డౌట్స్ అడిగితే తన చెయ్యి నీ చేతిలో ఉంటుందా? అయినా నీకే ఏం రాదు, మళ్ళీ నువ్వు మా చెల్లికి డౌట్స్ చెప్తున్నావా? అదేం లేదక్కా. నువ్వు మాట్లాడొద్దు, ముందు నాతోరా. చూడు జాను, ఆఫీస్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ కంట్రీ గాడు వాడు. సో నువ్వు వాడితో దూరంగా ఉండాలి. వాడు అస్సలే మాయగాడు. ఏం చేసైనా నీతో ఫ్లర్ట్ చేస్తాడు. అలా ఏం లేదక్కా, చూడటానికి మంచోళ్ళనే ఉన్నాడు. నాతో ఏం ఫ్లర్ట్ చేయట్లేదు. ఎదవాళ్ళెప్పుడు మంచోళ్ళనే కనిపిస్తారే. మనమే జాగ్రత్తగా ఉండాలి. సరే అక్క. నువ్వు ఆఫీస్లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ నేను సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాను. ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యి, అర్థమైందా? సరే అక్క. నువ్వు ముందు అక్కడి నుంచి ప్లేస్ షిఫ్ట్ అవ్వు. సరే. ఫస్ట్ టైం కాబట్టి స్వీట్గా చెప్పా. ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో, చెల్లివని కూడా చూడను, అర్థమైందా? అర్థమైందక్క. సరే, ఇంక వెళ్ళు. హలో జాను గారు,
ఏమైందండి? ఎందుకు ప్లేస్ చేంజ్ అవుతున్నారు? అడుగుతుంటే సమాధానం చెప్పరేంటండి? చూడండి, నాకు చాలా పనులున్నాయి, దయచేసి నన్ను వదిలేయండి. జాను, ఏమైందండి? మాట్లాడుతుంటే ఎలా వచ్చేసారు? అరే నువ్వేంట్రా ఇక్కడ? మా అక్క గనుక నన్ను ఇక్కడ చూసిందనుకో నన్ను చంపేస్తుంది. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. మీ అక్క ఇక్కడికి రాదులేండి, కంగారు పడకండి. జాను, జాను, ఇదేంటి వచ్చేసింది? అయ్యో అక్కొచ్చేస్తుంది. దేవుడా, ఏం చెయ్యాలి నేను? ఏడీడు? జాను, ఇక్కడేం చేస్తున్నావు? అంటే అక్క అది అది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏం లేదక్క, ఏం కాలేదు. ఎవరెక్కడా? ఎవరో లేరు. ఎవరో లేకపోతే మాటలలో వచ్చాయి. అయ్యో వీడు దొరికిపోయేలా ఉన్నాడే. ఏమైందక్క? ఏం లేదురా, ఎవరో ఉన్నారనిపించి డౌట్ వచ్చింది. మరెవరన్నా ఉన్నారా? లేరు, పద వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాం. ఒకవేళ దొరికిపోతే యువత పొమ్మహుంది నన్ను ఉప్మా కలిపినట్టు కలిపేసేది. జాను, వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో. సరే. ఆఫీస్ ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది? ఏదో మిస్ అవుతుంది. అది సంగతి. బాబుగారు బలాతుడికెళ్ళినట్టున్నాడు. రాని చెప్తావాడు సంగతి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఈవిడేంటి నా సీట్లోకి వచ్చింది? బా అయిపోయావే. సర్లే, మేనేజ్ చేయడం మనకి ఎలా కొత్త కాదుగా, ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. మేడం మీరా? నేను ఇంకా దయ్యం అనుకుని భయపడి తెచ్చా కదా. రే, నీకు నేను దెయ్యంలా కనిపిస్తున్నానా? మీరు దయ్యం కాదు మేడం, అంతకు మించి మాలాంటి అమాయకులు రక్తం పీల్చే రక్తపిశాచి. హలో సార్, మనసులో మాట్లాడుకుని చాలు గాని ఆఫీస్లో ఇంత పని వదిలేసి బయట ఏం చేస్తున్నారా? కొంచెం అలా చల్లగాలి కోసం వెళ్ళొచ్చా మ్యామ్. చల్లగాలి కోసమా లేక పిల్లగాలి కోసమా? అబ్బే అలాంటిది ఏం లేదు మ్యామ్. అసలు నీకు కొద్దిగానే సిగ్గుందారా? అదే ఉంటే నేను మీ దగ్గర ఎందుకు మాట్లాడతాను? ఎన్నిసార్లు చెప్పినా ఈ చోత విని ఆ చోత వదిలేస్తావు. కొద్ది కూడా కామన్ సెన్స్ లేదు కదా నీకు? చిచి, నీకెంత చెప్పినా వేస్టే. జరిగా ఏంటో పిచ్చి పట్టినట్టుంది పాపం మేడంకి. ఏ జాను, నువ్వేంటిక్కడ? నా పక్క వచ్చి కూర్చున్నావేంటి? ఇప్పటి వరకు మీ అక్క తిట్టిన తిట్లు సరిపోలేదని నువ్వు ఇంకా ఎక్స్ట్రా తిట్లు తిట్టిద్దామని వచ్చావా? నువ్విచ్చిన జలక్కి ఒక 4 కాఫీలు తాగినా హెడ్డేక్ తగ్గదు. ఇప్పట్లో రాదులే గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుగు. ఇందాక ఎక్కడ దాక్కున్నావురా? నీ గుండెల్లో. ఇవే. నిజం చెప్తే నమ్మరేంటో. రే, నువ్వు పెద్ద పులిహోర రాజా అని నాకు తెలుసు. సో నువ్వెంత పులిహోర కలిపినా వేస్ట్. అయితే నేను పడేయడానికి పెద్దగా ట్రై చేయాల్సిన అవసరం లేదనమాట. హలో, అంత లేదు. ఈ జాను ఎవ్వరికి అంత ఈజీగా పడదు. ఓ అవునా? మరి నీకు నా ఇన్స్టా ఐడి ఎలా తెలిసిందమ్మా? ఫాలో కూడా అవుతున్నావు? అది అంటే
నాది మెకానికల్, నీది సిఎస్సి. నువ్వు నన్ను కలవడానికి ఎంత ట్రై చేసేదానివో నాకు బాగా తెలుసు. నీ ఫ్రెండ్ లక్ష్మితో నువ్వు పంపిన లవ్ లెటర్ స్టిల్ నా దగ్గరే ఉంది. ఇప్పుడు చెప్పు, ఏంటి మ్యాటర్? ఉమా, అక్క చూస్తే బాగోదు. అబ్బో, అక్కంటే నీకు నిజంగా భయం ఉండుంటే ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యేదానివే కాదు. ప్లీజ్ రా, నాకు సిగ్గేస్తుంది. ఆఫీసులో నువ్వు ఎవరి కోసం జాయిన్ అయ్యావు? చెప్పను. వెళ్ళు వెళ్ళు, ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతావో నేను చూస్తా. ఈరోజు కాకపోయినా రేపైనా చెప్పాల్సిందేగా. మా అక్క చూస్తే మన పని అయిపోద్ది. నా చుట్టూ తిరక్కురా. అబ్బా, ఇప్పుడు వరకు నీకు మీ అక్క గుర్తుకు రాలేదా? బాబు, నీకు దండం పెడతా, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు. అక్కంటే భయం లేదన్నావు, అది ఇంట్లో, ఇక్కడ కాదు. అయినా మీ అక్కకి అంత సీన్ లేదులే కానీ నువ్వు భయపడు. రే పాపం రా, ఎందుకు మా అక్కని అలా టార్చర్ చేస్తున్నావు? అయ్యో పాపమా, నన్ను ఎంత టార్చర్ చేసిందో నువ్వు చూసావా? అది బయటకలా కనిపిస్తుంది కానీ చాలా మంచిదిరా. ఏదో వర్క్ ప్రెషర్ వల్ల అలా అంటుంది అంతే. ఎంత ప్రెజర్ ఉంటే మాత్రం చిన్న పిల్లలను కూడా చూడకుండా అన్ని స్మార్ట్లు అంటుందా? ఏంటి బాబు, నువ్వు పిల్లోడివా? ఆ, నువ్వు పిల్లోడివా? అవును. ఏ అలా కనపడట్లేదా? అవును, పిల్లోడివే. ఇందాక చూసే కదా. ఇంకొద్దిసేపు అక్కడే ఉంటే నన్ను ఏదో ఒకటి చేసేవాడివి. మనం ఏదైనా చేయాలంటే టైమింగ్తో పని లేదు, మ్మ్హ్మ్. చేయాలంటే చేసేస్తాం. చూడు, ఇలా ఉంటుంది మనతో పెట్టుకుంటే. రే, ఇది ఆఫీస్ రా, పైగా సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అక్క చూస్తే విత్ ప్రూఫ్తో నిన్ను నన్ను బిల్డింగ్ మీద నుంచి తోసేస్తుంది. బొక్కలే, ఈ కార్నర్లో సీసీ కెమెరాలు పనిచేయవు. అబ్బో, ఇవన్నీ బానే తెలుసుకున్నావు. మనం పని అంటే చెయ్యం కానీ ఇలాంటి పనికిమాల పనిలో మాత్రం ముందుంటాం. సరే బాబు, ముందు నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో. ఇంకోసారి పెట్టనా? ఏంటి పెట్టేది? ముద్దు. ఇక్కడ నుంచి పోరా. పీకే, ఒకసారి బ్యాక్ ఆఫీస్కి వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పువా, ఏమైంది? నా వల్ల కావట్లేదు పీకే. బా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? అవునరా, ఎన్నాలని ఇలా ఉండాలి చెప్పు? నచ్చిన పర్సన్ నాతోనే ఉంటూ, నా కళ్ళ ముందే తిరుగుతూ, ఇద్దరం ఒకే ఆఫీస్లో కలిసి పనిచేస్తూ, నాకున్న ఫీలింగ్స్ అన్నీ హైడ్ చేసుకొని ఒక స్టోన్ హార్టెడ్ ఫెలోగా యాక్ట్ చేయడం నా వల్ల అవట్లా. దానికి నన్నేం చేయమంటావు ఊహా? నేను ఆల్రెడీ నీకు ముందే చెప్పా, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని. అయినా కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? నీలా స్టోన్ హార్టెడ్ ఫెలోగా నటించడం నాకు రాదు కాబట్టి. చూడు ఊహా, నేను ఆల్రెడీ రిలేషన్లో ఉన్నాను, నీకు తెలుసు. దట్ టు శిరీష నీ క్లోజ్ ఫ్రెండ్. ఒకప్పుడు. ఎప్పుడో ఒకప్పుడు లేవమ్మా, నువ్వే కదా మా ఇద్దరిని కలిపింది. అన్నీ తెలిసి మళ్ళీ ఏంటిది? నువ్వంటే నాకు ఇష్టమున్నా, కాలేజ్లో మీ ఇద్దరు ఒకరినొకరిని ఇష్టపడుతున్నారని తెలిసి ఫ్రెండ్గా నా ఫీలింగ్స్ని హైడ్ చేసుకున్నాను. ఇంకా దాచుకోవడం నా వల్ల కాదు. రోజు రోజుకి నా గుండె బరువెక్కిపోతుంది. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయరా. నువ్వు లేకపోతే నేను బతకలేను. ప్లీజ్ నా ప్రేమను అర్థం చేసుకోరా. ఆ శిరీషకనే నేను చాలా బాగా చూసుకుంటాను. నువ్వు దూరంగా ఉంటే నాకు ఊపిరి ఆడడం లేదురా. ఊహా, ప్లీజ్ ఇలా చేయకు.
ఎవరైనా చూస్తే బాగోదు. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. నువ్వు విను నా మాట. అయ్యో, చూడు హా, నీకు అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ శిరీషతో రిలేషన్షిప్లో ఉన్నాను. ఇప్పుడు ఈ విషయం తనకు తెలిస్తే అస్సలు బాగోదు. కాబట్టి ఇంకా నువ్వు మూవ్ ఆన్ అయితే చాలా బెటర్. ఉమా, ఇక్కడేం చేస్తున్నావురా? ఏంటో చెప్పు, మళ్ళీ ఎందుకు గుర్తొచ్చాను? ఇందాక ఇచ్చింది సరిపోలేదా? ఇంకోటి కావాలా? బాబు, నువ్వింక అది ఆపవా? అయినా నేను వచ్చింది అందుకు కాదు. మరి రేపు వినాయక చవితి కదా, ఆఫీస్లో అందరూ ట్రెడిషనల్ వేర్లో రావాలంటున్నారు. మరి నన్నేం వేసుకోమంటావు? లంగావోని వేసుకో, చూడ్డానికి ముద్దుగా ఉంటావు. అవునా? సరే, లంగావోనిగా వేసేసుకుంటా. ఏంటీడు ఇంకా రాలేదు? పండగ పూట కూడా ఆఫీస్కి లేటేనా? జాను, ఏంటి ఆలోచిస్తున్నావు? లిఫ్ట్ వైపు చూస్తున్నావేంటి? ఆపేసి దేవుడి వైపు చూడు. సారీ అక్క. రండి సార్. నార్మల్ టైంలో ఎలానో ఆఫీస్కి త్వరగా రారు, పండగ పూటగాని లేటేనా? అంటే మ్యామ్, అది ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. పండగ కదా, రోడ్స్ అన్నీ చాలా బిజీగా ఉన్నాయి. ఇప్పటి నుంచైనా మంచి బుద్ధి రావాలని దేవుడికి దండం పెట్టుకో. సరే మ్యామ్. ఏంటి, నన్ను చూస్తే నవ్వొస్తుందా? అవును, పండగ పూట కూడా మా అక్కతో తిట్లు తప్పలేదుగా. చా, అవును, ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పలేదు. ఇక్కడ చెప్తే బాగోదు, పక్కకు రా, బాగా చెప్తాను. సరే. జాను, పద వెళ్దాం. సరే. బాబు మహేష, నా ముందేంటయ్యా నీ పులిహోర? ఇదేంటి, ఎవరో పిలిచినట్టుంది? ఎవరో కాదు, పిలిచింది నేనే. స్వామి వినాయక, మీరా? ఇన్నాళ్ళకి నా మీద దయ చూపించారా? నువ్వెంత ప్రయత్నించినా ఆ అమ్మాయి నీకు దక్కదు. మీకు జలస్ కదా నేనంటే? అందమైన అమ్మాయి ప్రేమిస్తుందని జలస్ ఫీల్ అవుతున్నారు, నాకు అర్థమైందిలే. నాకెందుకయ్యా జలసి? ఆల్రెడీ నాకు పెళ్ళయి 2 పిల్లలున్నారు, వాళ్ళతోనే వేగలేకపోతున్నాను. అవును స్వామి, పోనీ నన్ను ఒక సలహా ఇమ్మంటారా? దేవుడికే సలహా ఇస్తున్నావా? సరే ఇవ్వు. కైలాసం నుండి నా దగ్గరికి వచ్చేయండి. నీ దగ్గరికా? ఎందుకు మహేష? భూలోకంలో స్వర్గం కన్నా అద్భుతంగా ఉంటుంది. కొన్ని రోజులు మీ భార్యలకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకే నా దగ్గరికి రండి, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అప్రాచుడా, ఉమామహేశ్వరరావు అని మా తల్లిదండ్రుల పేరు పెట్టుకున్నాడు బతికిపోయావు. నీ ఉచిత సలహా నీ దగ్గరే ఉంచు. స్వామి, స్వామి, అది కాదు, ఒకసారి నేను చెప్పేది వినండి. స్వామి, విన్నారా? చివరికి దేవుడు కూడా నా మీద విరక్తి వచ్చేసినట్టుంది. సర్లే, ఏం చేస్తాం. ఇంతకీ మన పాప ఎక్కడుందో? జాను, జాను. హే గాయ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను అండ్ పీకే కలిసి ఈ కంపెనీ స్టార్ట్ చేసి 5 years అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కంపెనీ ఈరోజు ఈ స్టేజ్లో ఉందంటే అందులో మీ అందరి హార్డ్ వర్క్ ఉంది. మాతో పాటు మీరు కూడా కలిసి కష్టపడి కంపెనీని ఒక MNC రేంజ్కి తీసుకెళ్లారు. ఇలాగే అందరూ కలిసి కష్టపడి కంపెనీని ఇంకొక రేంజ్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫెస్టివల్ కాబట్టి మీ అందరికీ 1 month బోనస్ అనౌన్స్ చేస్తున్నా. అబ్బో, పర్లేదు మేడం, మనం అనుకున్నంత వరస్ట్ టైం కాదు. కొద్దో గొప్ప మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
ఇన్నాళ్ళు మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను, దానికి నన్ను క్షమించండి. బోనస్ పనిచేసే వాళ్ళకి, నీకు కాదు. తీరిందా? నేను పొగటం కూడా ఓకే. తిట్టుకొని చాలు కానీ పోయి కూర్చో. ఓకే గైస్, బాయ్. ఇదేంటి టైం అవుతున్నా ఇంకా రాలేదు? చూసిన చాలే గాని ఎంతసేపు ఇలానే పట్టుకుంటావు? నాకు ఇలానే బాగుంది. నీకు బానే ఉంటది, నాకే నడుము నొప్పి వస్తుంది. సరే వదిలేస్తున్నా. ఏయ్ వదలకిరా, పడిపోతా. వదిలేమన్నా? అబ్బా అమ్మా సరే నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళేది? తప్పుకోరా, నేను వెళ్ళాలి. ఇందుకేనా నేను రమ్మంది? మరి ఇంకెందుకు? అలా నీ నడుము మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకుందామని. దగ్గర వరకు అంటే ఓకే, కానీ ముద్దంటే మూతి పగిలిపోయింది. పగిలినా పర్లేదు, ఇంటికెళ్ళి ఆయింట్మెంట్ రాసుకుంటా. ఇప్పుడైతే నాకు కావాలి, నాకు కావాల్సింది ఇచ్చే. నేను ఇవ్వను. ఇస్తావా ఇవ్వా? సరే కానీ నేను లంగా ఓణిలో ఎలా ఉన్నానో చెప్పలేదు. టాపిక్ మారిస్తే చంపేస్తా. ఇప్పుడు కూడా చెప్తున్నా, తర్వాతే ఇస్తా. నాకు ఇప్పుడే కావాలి. తప్పదా? తప్పదు. సరే అయితే నువ్వే పెట్టుకో. ఏంట్రా మీరు చేస్తుంది? ఫోన్లే కదా నా బామ్మర్ది అనే ఆఫీస్లో జాబ్ ఇస్తే నువ్వు చేస్తుందిదా? చా, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు బావా. ఏం లేదా? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏం లేదని కబుర్లు చెప్తున్నావు. అది కాదు బావా, ఒకసారి నేను చెప్పేది విను. చాలు, నువ్వు చెప్పించాలి, నేను చూసించాలి. ఈ రోజుతో నీకు ఈ ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ఇక వెళ్ళొచ్చు. బావా బాబు నీకో దండం. ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఉమాని నేను 5 years నుంచి ప్రేమిస్తున్నాను. వాట్? అవును పీకే, నువ్వు విన్నది కరెక్టే. నేను ఉమాని ఫస్ట్ టైం కాలేజ్లోనే చూసా. ఒక క్యూట్ స్మైల్తో ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని అందరితో మంచిగా మాట్లాడేవాడు. చాలా బాగా అనిపించేవాడు. చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగింది.
చాలా లవ్ లెటర్స్ రాసిన ఫ్రెండ్స్తో పంపించేదాన్ని. బట్ ఉమా వాటిని పడేయకుండా దాచుకునేవాడు. అలా అని ప్రపోజల్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో తెలియదు, కానీ చాలా బాధేసింది. అయినా సరే వాడి మీద ప్రేమ తగ్గలేదు. నేను అసలు ఈ కంపెనీలో జాయిన్ అయింది కూడా వాడి కోసమే. ఎప్పుడైనా నా ప్రేమ యాక్సెప్ట్ చేయకపోతాడని ఒకే ఒక ఆశ. అందుకే వచ్చాను. ఈరోజు కోసమే కదా నేను నీళ్ళు వెయిట్ చేసింది. ఐ లవ్ యూ జాను. ఎప్పుడెప్పుడు ఈ మాట నీ నోట్లో నుంచి విందామని ఎంత ఎదురు చేశానో తెలుసా? బాబు మహేష్, నేను ఇక్కడ ఉన్నానన్న విషయం గుర్తుందా? సారీ బావా, ఏదో ఆనందంలో. సర్లే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ మ్యాటర్ ఊహాకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏముంది, నన్ను జానుని విడగొట్టడానికి ట్రై చేస్తుంది. తెలుసు కదా, కాబట్టి ఆఫీస్లో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఆపేసి జాగ్రత్తగా ఉండండి. జాను నేను లవ్ చేస్తుందన్న ఒకే ఒక్క రీజన్తో ఈసారికి నేను వదిలేస్తున్నాను. కానీ మీ మ్యాటర్ ఊహాకు కానీ లీక్ అయిందనుకో, నేనేం చేయలేను. సరే బావా. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీ అక్కకు డౌట్ వస్తుంది. త్వరగా కిందకు రండి. సరే పీకే. జాను, పద మనం కూడా వెళ్దాం. ఎక్కడికి రా వెళ్ళేది? ఇంకా నీతో మాట్లాడాల్సింది బ్యాలెన్స్ ఉంది. అవును, పెట్టాల్సిన ముద్దు బ్యాలెన్స్ ఉందిగా, ఇప్పుడు పెట్టేస్తా. ఎప్పుడు ఇదే పనారా? ఒక్కసారి కూడా నా మాట వినవా? అబ్బో, మేడం గారు అలిగినట్టున్నారే. ఇప్పుడు ఈ అలకపోవాలంటే ఏం చేయాలో? ఏయ్ ఉమా, ఇంకా చాలా ఆపు. నీకు అసలు సీరియస్నెస్సే లేదా? ఎప్పుడు చూసినా కామెడీయేనా? సీరియస్నెస్సా? దేనికి? మనకున్నది ఒక్కటే లైఫ్. ఎన్నాళ్ళు బ్రతుకుతామో కూడా తెలీదు. ఉన్నంతకాలం మనం హ్యాపీగా ఉండాలి, అందరినీ నవ్వించాలి. ఇన్ని చెప్తున్నావు, మరి మా అక్కని మరి ఎందుకు అంతలా ఏడిపిస్తున్నావు? మీ అక్క మీద నాకు ఏమాత్రం కోపం లేదే. ఇన్ఫ్యాక్ట్ మీ అక్క అంటే నాకు చాలా ఇష్టం. బయట తను ఎంత కోపడుతున్నా లోపల ఎంత బాధపడుతుందో నాకు మాత్రమే తెలుసు. మా అక్క బాధపడ్డం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? అవును, మీ అక్కకు ఒక సాడ్ లవ్ స్టోరీ ఉందని తెలుసా? ఏంటి, మా అక్కకి లవ్ స్టోరీయా? అంత కోపం వెనుక చెప్పలేనంత బాధ కూడా దాగి ఉంది. మనం ఇష్టపడే వ్యక్తి తన కళ్ళ ముందే వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే వాళ్ళ ప్రేమ కోసం మీ అక్క వన్ సైడ్లోని త్యాగం చేసింది. వాళ్ళిద్దరినీ కలిపింది. ఇప్పుడు బాధపడుతుంది. తనలో తనే కుమిలిపోతూ ఒంటరిగా ఉంటూ ఎంతో పెయిన్ అనుభవిస్తుంది. ఇంతకీ ఇదంతా నీకెలా తెలుసు? మీ అక్క కలిపింది ఇంకెవరినో కాదు. జాను, ఆఫీస్లో అంత వర్క్ వదిలేసి ఇక్కడికి వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటున్నారా? వెళ్ళి మీ వర్క్ ఫినిష్ చేయండి, వెళ్ళండి. సరే మ్యామ్. అక్క, చెప్పు జాను, ఏంటి? ఆర్ యూ ఓకే? ఏమైంది జాను? నేను బానే ఉన్నాను కదా, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదులే. బాయ్. అరే, నాకు డౌట్. ఇంత తెలిసి కూడా మా అక్కని ఎందుకు అంతలా ఏడిపిస్తున్నావు? మీ అక్క మనసులో మోయలేనంత బాధ ఉంది. ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అందుకే తను ఎలానా ఈ పెయిన్ నుంచి బయటికి తీసుకురావాలని ఇది ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ అని తెలిసినా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఆ బాధలోంచి డైవర్ట్ చేస్తూ ఉంటానన్నమాట. నచ్చేసావు, బాగా నచ్చేసావు. నేను అనుకున్నంత హార్ట్లెస్ ఫెల్లో అయితే కాదు. గాయ్స్ లిజన్, ప్రాజెక్ట్ డెడ్లైన్ దగ్గరలో ఉంది.
ఇంకా 40% వర్క్ స్టిల్ పెండింగ్లో ఉంది. ఆఫీస్కి వచ్చి ఎవరు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. సో వీలైనంత త్వరగా వర్క్ ఫినిష్ చేయండి. సరే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. ఓకే ఊహ. ఓకే గైస్, దట్స్ ఇట్. సీ యూ టుమారో. ఓకే మ్యామ్. ఓకే. ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? మీటింగ్ అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నా. ఆహా, సరే అయితే వెళ్ళిపో. ఓకే. నేను ఇంకా నీకోటి ఇద్దాం అనుకున్నా. పోనీలే, యూ డోంట్ డిజర్వ్ ఇట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నేను ఎందుకు డిజర్వ్ చేయను? ఖచ్చితంగా డిజర్వ్ చేస్తా. ఏం ఇవ్వాలనుకున్నావా ఇవ్వా? ఏం పర్లేదులే, నువ్వెళ్ళు. చాలా బిజీగా ఉన్నావుగా. అసలే రేపు వీకెండ్, నీకు చాలా పనులుంటాయిగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అబ్బా, నీకన్నా ఇంపార్టెంట్ పని పెద్దగా నాకేం లేవు కానీ ఏంటో చెప్పవా? ఏమీ లేదు, నీ పెన్ను కింద పడింది, అదే ఇద్దామనుకున్నా. కింద పడిపోయిందా? సర్ప్రైజ్. ఓకే ఓకే. ఏంటి ఓకే ఓకే? నువ్విచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కదా, బాగోకుండా ఎలా ఉంటుంది చెప్పు? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నీకు రోజు ఇచ్చి హ్యాపీ చేశా, మరి నాకు కూడా ఏమైనా ఇస్తే బాగుంటుంది. బాబు గారికి ఆశలు చాలా ఉన్నాయి, కానీ ముందు వెళ్ళి కూర్చో. అంతేనా? వెళ్ళమని చెప్పానా? సర్లే, వెళ్ళక తప్పుతుందా? జాను, ఏంటిదో దాస్తున్నావు? ఏం లేదక్కా. మరి లేకపోతే చెయ్యేందుకు వెనకాలంది? ఏదో ఒకటి మేనేజ్. అడుగుతుంటే మాట్లాడడం లేదేంటి? అది అక్క, అయ్యో. రెడ్ రోజా? ఏ బ్యూటిఫుల్ రోజ్ ఫర్ బ్యూటిఫుల్ గర్లా? ఏంటి జాను? అంటే అక్క అది ఎవరిచ్చారు? ఇరికించాలా ఉంది. బెల్లం కొట్టిన దాయిలా ఉండిపోతావేంటి? ఎవరిచ్చారు చెప్పు. రే ఉప్మా, బయటికి రా. ఆహా, నేను రాను. బయటికి రమ్మని చెప్తున్నానా? వస్తే మీరు తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతూనే ఉంటారు. నేను రాను. మర్యాదగా బయటకు వస్తే నిన్నేమన్ను, లేదంటే నేనేం చేస్తారో నాకే తెలియదు, చెప్తున్నా. బయటికి వెళ్ళేదాకా వదిలేలేదు. పోనీలే, మన తిట్లేం కొత్త కాదుగా. ఈసారి కూడా వినేసి వదిలేద్దాం. బయటకు వస్తున్నావా లేదా? వస్తున్నా మేడం. అక్క, నువ్వు నోరు మూసుకో, నీకేం తెలీదు. అరే, నీ బుద్ధి మారదా ఇంకా? నీ బ్రతుకంతా ఎవరితో ఒకరితో తిట్టించుకోవడం కొట్టించుకోవడమేనా? ఆఫీస్లో ఎవరిని వదిలిపెట్టవా? నీకు ముందే చెప్పా మా చెల్లి ఆఫీస్లో జాయిన్ అవ్వక ముందే పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని. అయినా నీకు సిగ్గులేదు. ఆఫీస్కి ఎలాంటి బట్టలు వేసుకురావాలనేది తెలీదు. ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు. ఆఫీస్లో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. నీకు నచ్చినట్టు నీ హోమ్లో బిహేవ్ చేస్తావు. అయినా నిన్ను కాదురా, ముందా పీకేతో మాట్లాడాలి. నిన్ను ఇలానే వదిలేస్తే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో.
ఇలా చేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మాట్లాడరా ఏదో ఒకటి. నువ్వు ఇలా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నాకు ఏదోలా ఉంది. నాకు కొంచెం స్పేస్ కావాలి, తర్వాత మాట్లాడతాను. అక్కిలా చేస్తుందని నేను అనుకున్నానా? దాని గురించి నువ్వు అంతలా ఆలోచిస్తే అది అందరి ముందు నేను కొట్టింది. మీ అక్క నన్ను కొట్టినందుకు కూడా బాధపడలేదు. అందరి ముందు అనేసి మాటలన్నా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూడు, దానికి బాధేసింది. నాకంటే మీ అక్క నాపే రైట్స్ నాకు లేవు. కనీసం నువ్వే నాపాలి కదా కొంచెమైనా. అయినా నువ్వేం మాట్లాడకపోయేసరికి నాకేం చేయాలో అర్థం కాదు. ఆ సిచ్యువేషన్లో అసలు నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదురా. సరే వదిలే, అయిపోయింది కదా. సరే పద లోపలికి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను కాసేపట్లో వస్తాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఉమా ఇలా డల్గా ఉండటం అస్సలు బాలేదు. ఏదో ఒకటి చేసి వీడిని నవ్వించాలి. హాయ్. ఏంటి చెప్పు. బాలేదు, అస్సలు బాలేదు. ఏం బాలేదు? ఎప్పుడు నవ్వుతూ ఉండే మా ఎవర్ గ్రీన్ హీరో గారు ఇలా డల్గా ఉంటే అస్సలు బాలేదు. సరే సరేనా? నా కోసం ఒక్కసారి నవ్వరా. నువ్వు నవ్వుతే బాగుంటావు. నువ్వు నవ్వుతే నాకే కాదు, మీ ఆడియన్స్కి కూడా చాలా ఇష్టం. వాళ్ళ కోసమైనా నవ్వరా. నాకు కొంచెం టైం పడుతుంది. అవునా? సరే ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. దేనికి? ఇవ్వు చెప్తా. హ్మ్. అన్నం, కూర, పప్పు, నెయ్యి, పెరిగేసి ఇలా కలిపి నీకో ముద్ద నాకో ముద్ద, ఇలా 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 ఇలా. ఏంట్రా ఇది? నేనేమన్నా చిన్నపిల్ల ఉన్నా? మరి లేకపోతే నవ్వురా బాబు అంటే అసలు నవ్వుతున్నావా? సరే సరే ఇంకా చాలు. అది మా హీరో అంటే ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. పీకే, ఒక్కసారి నా వైపు నుండి ఆలోచించు. ఏం ఆలోచించాలి ఊహ? నీకెంత చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు? నేనెంత ట్రై చేసినా నా వల్ల అవ్వటం లేదు. నీ మీద ప్రేమ రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. నీకు నేనంటే అంత ఇష్టం ఉంటే అప్పుడే చెప్పాలి, ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అండ్ అది కూడా నేను వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. ప్లీజ్ రా, నా కోసం ఏదో ఒకటి చెయ్యరా. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? శిరీషను వదిలేసి నీతో తిరగమంటావా? నేనలా అన్నానా? మరి ఇంకేంటి? ఊహ, నువ్వు చేస్తుంది చాలా తప్పు. నువ్వు ఇలా పదే పదే ఈ విషయం నా దగ్గర మాట్లాడి నా దృష్టిలో చులకన కావద్దు. మనం అప్పుడు ఫ్రెండ్స్లానే ఉన్నాం, ఇప్పుడు ఫ్రెండ్స్లానే ఉన్నాం, ఇకపై ఫ్రెండ్స్లానే ఉందాం. అంతే తప్ప నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ అవసరం లేదు. ఇంకోసారి ఈ విషయం నా దగ్గరికి తీసుకురాకు. నాకు తెలుసు మూవ్ ఆన్ అవ్వడం అంత ఈజీ కాదు. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వద్దనుకొని వెళ్ళిపోతుంటే మనం పైకి ఎంత నటించినా మన గుండెలో మాత్రం నొప్పి పుడుతూనే ఉంటుంది. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈరోజు మన జాతకం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి ఈరోజు అదృష్టం బాగుంది. తమ భాగ్యస్వామితో ఉండే మంచి అవకాశం దొరుకుతుంది. అయితే ఈరోజు మామూలుగా ఉండదు. అదేంటి ఈరోజు అదృష్టం బాగుందన్నారు కదా, ఇక్కడ చూస్తే శని పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చేసింది. ఏంటో మాకు ఈ కర్మ. సర్లే ఏదోటి మేనేజ్ చేద్దాం. హీ, శుభోదయం ఊహా గారు. ఏంట్రా, ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయలేదా? మీకెలా తెలుసు మేడం?
నువ్వు వచ్చి రాగానే ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నావంటే నాకెక్కడో డౌట్ వచ్చింది. కనిపెట్టేసింది దొంగ మొహంది. ఏంటి? ఏం లేదు మేడం. సరే నా క్యాబిన్కి రా, నీతో మాట్లాడాలి. ఇంట్లో ఉంటే పొద్దున్నే మా అమ్మ పెట్టే సుప్రభాతాలు వినాలి. ఇక్కడ పొద్దున్న రాగానే ఈ దొంగ మొహం తిట్లు తినాలి. చా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. సిట్. మనకి రేపు బెంగళూరులో క్లయింట్తో మీటింగ్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రేపు వెళ్ళాలి. నీకు ఓకేనా? అమ్మో, దీంతో పాటు అక్కడికి వెళ్తే అక్కడ కూడా దీని టార్చరే ఉంటుంది. అక్కడికి వెళ్ళకుండా ఎస్కేప్ అయితే ఆఫీస్లో నా జానుతో పాటు డ్యూయట్ వేసుకోవచ్చు. మళ్ళీ ఆపేవాడు ఎప్పుడూ ఉండడు. బెంగళూరుకా మేడం? చౌడా, వినిపించడం లేదా? బెంగళూరుకి నేను రాలేను మేడం. ఎందుకు రావు? రీజన్ ఏంటి? బెంగళూరు వాటర్ నాకు పడదు మేడం. వాట్? వాటర్ మేడం. వాటర్ వల్ల ఫేస్ పాడవుతుంది. అసలు నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. పెంచాలంటే ఫేస్ మంచిగా ఉండాలి కదా మేడం. ఏంటి పిచ్చిగా ఉందా? నేనేదో మ్యారేజ్కి ఇన్వైట్ చేసినట్టు మాట్లాడుతున్నావు. ఎక్స్ట్రాల్ చేయకుండా మూసుకొని రా. ప్రాజెక్ట్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? గట్టిగా మాట్లాడితే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ సరిగ్గా చెప్పలేను కదా మేడం. అలాంటిది ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను? సరే, కనీసం నాకు హెల్ప్ చేయడానికైనా రా. నేను రాలేను మేడం. ఏంట్రా, నీకు బెంగళూరులో ఏమైనా గొడవలు ఉన్నాయా? రమ్మంటే బిల్డప్లు చేస్తున్నావు. ఫ్యాక్షన్ గొడవలు లేవు కానీ పప్పు గొడవలు ఉన్నాయి మేడం. ఏంటి పప్పు గొడవలా? అవును మేడం. నేను సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకునే రోజుల్లో హాస్టల్లో కూడా నా ప్లేట్లో పప్పు తీసుకున్నాడని వాడి మీద కోపంతో వాడు 5 పళ్ళు రాలగొట్టాను. తర్వాత తెలిసింది వాడికి బెంగళూరులో పెద్ద మొట్ట బ్యాచ్ ఉందని. దెబ్బకి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసాను. మరీ పప్పు కోసం కొట్టుకోవడం ఏంట్రా? నీకేమైనా నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? కనబడడం ఏంటి మేడం, పిచ్చిదానివే కదా. ఏంటి ఏంటి నాకు పిచ్చా? కాదు మేడం, నాకే పిచ్చి ఆ పప్పు అంటే. ఎందుకంటే ఆ పప్పు పట్టించే కామాక్షి అంటే కత్తిలా ఉంటుంది. ఆవిడ పాయిజన్ పట్టించినా పాయసంలో తాగిస్తా. ఎదవా. ఆ రోజు నుంచి నేను ఇంకా బెంగళూరు వెళ్ళడమే మానేశాను మేడం. ఇప్పుడెప్పుడు నేను వస్తానని అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారంట. నేను వస్తే నా 5 పళ్ళు ఇప్పుడు పగలగడదామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అందుకే ప్లీజ్ మేడం, నేను రాలేను. నేను అన్ని పార్ట్స్ బాగుంటేనే అట్టా ఉన్నాను. ఇంకా 5 పళ్ళు రాలిపోతే నేను చాలా అసహ్యంగా ఉంటా. ఇంకా నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు మేడం, మీరే చెప్పండి. అందుకే మేడం ప్లీజ్, నేను రాలేను. సరే ఉండిచావు, నేను వేరే వాళ్ళని చూసుకుంటా. ఓకే మేడం. పప్పులో మాటలు చెప్తే నమ్మేసింది పిచ్చి పొల్లమ్మ. లా 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 లా. జాను, నీకు గుడ్ న్యూస్. ఏంటో? రేపు మన ఇద్దరి మధ్య ఎవరు ఉండరు. అక్క వాళ్ళు ప్రాజెక్ట్ పని మీద బెంగళూరు వెళ్తున్నారు. నన్ను అడిగితే మీ అక్కకి ఏదో పప్పులో స్టోరీ చెప్పి మీ అక్కని పప్పులో కాలేజీలో చేశా. నేను ఇంక రానని చెప్పేశా. ఏంటి, నువ్వు రావట్లేదా? రావట్లేదంటావేంటి? కంప్లీస్ నువ్వు వెళ్తున్నావా? అవును, నువ్వు వస్తావనే కదా నేను కూడా ఒప్పుకున్నాను. మా అక్క కూడా అక్కడికి రావట్లేదు, ఆఫీస్లోనే ఉంటుంది. నేను చక్కగా మనం ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. ఏంటి ఏంట్రా ఎలా చేసా? ఏంటి మీ అక్క ఇక్కడే ఉంటుందా? అందుకేనా అంత ఈజీగా ఒప్పుకుంది? పప్పులో కాలేసింది మీ అక్క కాదు, నేను. చా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు నువ్వు కూడా నాతో బెంగళూరు రావాలి. రాలేదో ఇంకా జీవితంలో నీ మొహం నాకు చూపించకు. షిట్, అదృష్టం జలుబులో వస్తే దాని జెండు బామ్ వేసి మరీ పోగొట్టేసావు కదరా. ఊహా మ్యామ్. ఊహ గారు. ఏంట్రా ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నావు? పెద్ద ప్లానే చేస్తున్నావు. ఏం లేదు, బెంగళూరులో నా ప్లేస్లో వేరే వాళ్ళు సెట్ అయ్యారా? నీకెందుకురా, నువ్వు రావట్లేదన్నావు. అదే నా వల్ల మీరు ఇబ్బంది పడ్డం ఎందుకు అని నేనే వెళ్తా. మరి ఇందాక పప్పు గొడవ అన్నావు, పళ్ళు రాళ్ళు కొడతానన్నావు. వాడెవడా నమ్మకం అంటే అండి, పళ్ళు ఒడగట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హ్యాపీనా? దేనికిరా? అంటే మేడం, వాడు పళ్ళు పాడైపోయాని డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 రోజుల టైము అలాగే 20,000 ఖర్చు అవుద్ది అన్నాడంట. నేను 1 సెకండ్లో ఒడగట్టేశాను. అందుకే వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అవునా? అవును, అందుకే ఫోన్ చేసి మరీ బెంగళూరు వచ్చేటప్పుడు చెప్తే విందు ఏర్పాట్లు చేస్తా అన్నాడు మేడం. ఓ గ్రేట్. బట్ నువ్వు వెళ్ళడానికి కుదరదు కదా. ఎందుకండి?
ఈ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్ళడం మీకు ఇష్టం లేదా? తీసేయకుండా ఉంటే చాలు, ఎక్కడికో తీసుకెళ్ళిన అవసరం లేదు. అదంతా కాదు, నేను వెళ్తా. పిచ్చి పట్టిందా నీకు? ఒకసారేమో వెళ్తానంటావు, ఇంకోసారి వెళ్ళనంటావు. మనం ఏమైనా సినిమా తీస్తున్నాం ఇక్కడ? అందుకే నేమ్స్ ఎండి గారికి ఆల్రెడీ పంపించేశాను. ఇప్పుడు నువ్వు రావడం అస్సలు జరగదు. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కుదరదురా. ప్లీజ్ మేడం, నా మంచి మేడం కదా, ప్లీజ్ మేడం ఏదో ఒకటి చేయండి మేడం, మీకు కాలు పెట్టుకుంటాను మేడం, ప్లీజ్ మేడం. సరేరా, పంపిస్తాను. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అమ్మా చా, అది నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. లేదు, డైరెక్ట్గా అక్కడ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ట్రాల్ చేయకు. దీంట్లో ఏదో ఎర్రర్ వచ్చింది, చూపించు. ఎర్రర్ వచ్చిందంటే మీరు ఏదో ఎర్రర్ చేశారు, అందుకే ఎర్రర్ వచ్చింది. ఏంటి, మేము ఎర్రర్ చేసామా? చేసింది మీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుందండి? చీ ఎదవా, ఎర్రర్స్ కూడా క్లియర్ చేయలేవు, నువ్వు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? మేడం, ఇన్ని రోజులు నాకు ఏదైనా అయితే మీరు తోడుగా ఉంటారనుకున్నా, అలాంటిది మీరే అలా చేస్తారనుకోలేదు మేడం. ఎందుకు మేడం ఈ అమ్మాయి ఇక్కడ మీద అబాండాలు వేస్తారు? ఆపరా బాబు, నిన్న అతనా? దీన్ని చూడ్డానికంటే నేను తీసుకెళ్ళడమే బెటర్. అమ్మయ్యా, ఎలా అయినా ఒప్పించాను. అయినా అంత ఈజీగా ఒప్పుకుందేంటి? రేపు నేను ఇంకా జాయిన్ అయితే బెంగళూరులో ఇంక మామూలుగా ఉంటుందా? చెప్పరా, మర్చిపోయాను. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? వై నాట్, చేస్తా. అది కాదు, ఇందాక క్లయింట్ నాకు కాల్ చేశారు, నన్ను కూడా రమ్మన్నారు. నేను కూడా వస్తున్నా. ఏంటి, మీరు వస్తున్నారా? మరి నన్ను వదిలేసి మీరంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? నువ్వు ఒకదాని ఉన్నావు కదా, ఇంకా అది కూడా ఉంటుందిలే. ఏంటి? ఏం లేదు మేడం, హ్యాపీ జర్నీ. ఏంట్రా, రేపు వస్తున్నావా? వస్తున్నాం. సూపర్ రా. అలాగే మీ అక్క కూడా వస్తుంది. ఏంటి, మా అక్క వస్తుందా? అవును. నేను కుక్క తోక తొక్కాను అనుకుంటే మీ అక్క ఎప్పుడు టార్చర్ పెడుతూనే ఉంటుంది, వాడాఫోన్లో కుక్క పిల్లలాగా. అక్క వస్తుందిరా. ప్రతిసారి దీనేంటి ఏంట్రా? ఏం చేస్తున్నారు? అదే, రేపు బెంగళూరు వెళ్తున్నాం కదా, ఎలా ఉండకూడదా అని చెప్పి చెప్తున్నా. దీనికి చెప్పడం ఎందుకు? నేను చూపిస్తే సరిపోలే. లవర్ మీద జోకులు వేస్తుంటే కోప్పడుకుంటా ఎలా నవ్వుతుందో చూడు. కంట్రోల్ కంట్రోల్. సరే గాని, రేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాజెక్ట్ రెడీ చేసావా? చేసా. చూపించు. చేయలేదు. చెప్పిన పని ఒక్కటి సక్రంగా చెయ్యవు. నిన్ను ఇలా కాదురా, నిన్ను తీసుకొచ్చిన దానికి మీ భావన అనాలి. నేను చేస్తానులే అక్క, వదిలి. సరే, ఆ ప్రాజెక్ట్ వీడికి సెండ్ చేయి. తెలుసుగా ఏం చేయాలో? తెలుసు. నైట్ అంతా బట్టి బట్టి నేర్చుకుని వస్తా. బట్టి పడతావా? అరే, నువ్వు చదివింది బీటెక్కేనా? అవును, బట్టి పట్టే. ఛీ ఎదవా, అందుకే నీ బుర్ర మట్టి బుర్రలాగా ఉంది. అవును మరి, తమ్ముడు న్యూటన్ బ్రెయిన్. ఏంటి? ఏం లేదు. రేపు ఫస్ట్ టైం ఎక్కుతున్నా కదా ఫ్లైట్, నిమ్మకాయలు ఎలా చేస్తారా? నిమ్మకాయలా? ఎందుకురా? అంటే ఫస్ట్ టైం కదా, వామిటింగ్స్ ఏమైనా అవుతాయేమని. నానా, అది ఎర్రబస్ కాదు. నిమ్మకాయలు కుంకుమ తెచ్చి నువ్వు చేతపడి చేస్తున్నావు అనుకొని నేను జైల్లో వేస్తారా? మీతో ఉండడం కంటే అక్కడే ప్రశాంతంగా ఉంటుంది. రేపు ఎర్లీ మార్నింగ్ 7:30కి ఫ్లైట్. ఇద్దరు 6 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. 7కి రావచ్చా మేడం? రావచ్చు, నీ సొంత డబ్బులతో. వద్దులే, 6కే వస్తా. గుడ్. నాకు డౌట్ మేడం. ఏంటది? ఇంతకీ మీరిద్దరు సిస్టర్సేనా? ఇప్పుడు ఈ తొక్కల డౌట్ నీకెందుకు వచ్చింది? ఎందుకంటే జాను ఏమో చిత్తూరు పాలకోవాలాగా స్వీట్గా ఉంటుంది, కానీ మీరు దానికి సంబంధం లేకుండా గుంటూరు కారం లాగా ఘాటుగా ఉంటారు. ఇప్పుడు ఈ డౌట్ క్లియర్ చేయడం ఇంపార్టెంటా లేదా నువ్వు జాబ్లో ఉండడం ఇంపార్టెంటా? జాబ్లో ఉండడం ఇంపార్టెంట్ మేడం. కదా, కాబట్టి మూసుకొని పని చూసుకో. రేపు ఎయిర్పోర్ట్లో కలుద్దాం. సరే మ్యామ్. ఏంటి, నువ్వు ఇంటికి రావా? నువ్వు కిందకెళ్ళక్క, నేను వస్తున్నా. సరే. వామ్మో, దీనికన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్లే నయం. హే, నీకు చెప్పా కదా మా అక్కని అలా అనొద్దని. ఫ్రస్ట్రేట్ అవ్వకు. సర్లే, మీ అక్క ఫ్రస్ట్రేషన్ పోవాలంటే నాకు ఒక టాబ్లెట్ ఇవ్వాలి మరి. ఏ టాబ్లెట్ ఇవ్వాలి? నా దగ్గర ఏ టాబ్లెట్ లేదు.
ఉంది ముద్దనే టాబ్లెట్. అది ఇవ్వగానే ఇట్టే ఫ్రస్ట్రేషన్ అంతా పోతుంది తెలుసా. అవునా? మ్మ్. ఆ టాబ్లెట్ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. దానికి కూడా సమయం సందర్భం అనేది ఉంటుంది. అలా ఏం కాదు, ప్లీజ్ ఒక్కటి. సరే అయితే. సరే కానీ మరి రేపు ఫ్లైట్లో కలుద్దాం. ఏ స్వర్గలోకం దగ్గర తీసుకెళ్ళి ఆపేసావు కదా దొంగ మొహందానా. Hey, hi guys. హాయ్. Welcome to our company. థ్యాంక్ యూ. అమ్మని వచ్చి 10 minutes కూడా కావలేదు, అప్పుడే సెల్లు కరుస్తున్నాడు. సార్ మీ ఆఫీస్లో అమ్మాయిలు ఉండరా? What? Speaking in English. వీడి జీవితంలో అమ్మాయిలు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అంతలా చూస్తుంటాను. షటప్ ఉమా, సైలెన్స్. ఈ ప్రాజెక్ట్ కానీ మిస్ అయిందంటే నేను జాబ్లో తీసేస్తా. Explain our project. సరిపోయింది, మూసుకొని కూర్చోమంటే కూర్చోడు, ఇడియట్. సార్ ప్రాజెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. No. Only this guy have to explain. వీడేంటి అలా తగులుకున్నాడు, చూయింగ్ గమ్లా అంటుకున్నాడు, వదలట్లేదంటే. సార్ మా ప్రాజెక్ట్ ఏంటంటే మీరు ఏమి అడిగారో అదే మేము రెడీ చేసాం. మేము అడిగిన ప్రాజెక్ట్ ఏంటి? మేము రెడీ చేసిన ప్రాజెక్టే సార్. అదే మీరు రెడీ చేసిన ప్రాజెక్ట్ ఏంటి? మీరు అడిగిన ప్రాజెక్టే. షట్ అప్ ఇడియట్. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు మేము రెడీ చేసిన ప్రాజెక్ట్ చూపించడానికి కదా. అదే ఆ ప్రాజెక్ట్ ఏంటి? మీరు అడిగిన ప్రాజెక్టే. గెట్ అవుట్ ఇడియట్. అమ్మయ్య ఇందాక నుంచి చూస్తున్నా ఇప్పుడు పోవంటాడా అని. ఉమా నువ్వు బయటికి వెళ్ళు, నేను ఎక్స్ప్లెయిన్ చేసి వస్తా. And you also go from here. మీరు ఆకలిస్తే ఏం తింటారు? ఎవరికైనా ఆకలేస్తే అన్నమే తింటారు, నేను కూడా అన్నమే తింటాను. అబద్ధం చెప్పకండి, మీరు అందం తింటారు కదా, అందుకే ఇంత అందంగా ఉన్నారు. వీరేంట్రా బాబు ఇంత కరువులో ఉన్నాడు. మీరు మిస్ యూనివర్స్కి ట్రై చేశారా? నేనా మిస్ యూనివర్స్కా? అస్సలు లేదు. మీరు ఎల్లుంటే ఈ పాటికి మిస్ యూనివర్స్ అయ్యేవాళ్ళు. అమ్మ బాబోయ్, వీ నాపకపోతే ఇలానే మాట్లాడేసి నన్ను చంపేసేవాళ్ళ ఉన్నాడు. ఓకే సార్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రాజెక్ట్ పక్కన పెట్టు, మన గురించి ఆలోచించు. మన పని ఏంటి సార్? అదే మన ఇద్దరి గురించి మంచిగా తెలుసుకుంటే ప్రాజెక్ట్ ఈజీ అవుతుంది కదా. ఇంతవరకు మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారండి? ఎవరూ చేయలేదు. వాట్? ఇలాంటి ఫిగర్కి ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? హెచ్చి టేస్ట్ లేని అదవలు. ప్లీజ్ ప్రాజెక్ట్ ఒక్కసారి వినండి. నువ్వు రెడీ చేసిన ప్రాజెక్ట్ వినాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అదిరిపోయి ఉంటుంది. ఎందుకంటే అది నువ్వు చేసావు కాబట్టి. దేవుడా ఈ కరువు కాపాడయ్యా. ప్రేమ మీద మీ ఫీలింగ్ ఏంటి? నథింగ్. అయినా ఇవన్నీ మీకెందుకు? నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఏమంటావు? చెప్పుతో కొడతానంటాను. హో సేమ్ ఇలానే మా ఫ్రెండ్ కూడా మొన్న వేరే అమ్మాయికి చెప్పాడు. అది మీకు చెప్తున్నాను అంతే. తాట తెగేలా ఉంది, టాపిక్ చేంజ్ చేయాలి. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. యా ఓకే. యా నైస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. హే ఎప్పటి నుంచో చెప్తున్నావు, కనీసం ఇప్పుడన్నా కిస్ ఇవ్వచ్చుగా. హే నీకెప్పుడు ఇదే పనా? సిగ్గు లేకుండా. లోపల ప్రాజెక్ట్ ఏమవుతుందని టెన్షన్ పడుతున్నాను. తొక్కలో ప్రాజెక్ట్ ఇది కాకపోతే ఇంకొకటి, కానీ టైం పోతే నువ్వు మళ్ళీ ఒంటరిగా దొరకవుగా. ఏ నేను కూడా ఇప్పుడు కాకపోతే తర్వాత ఇస్తాను కిస్. అవన్నీ కాదు, నాకు ఇప్పుడే కావాలి. ఐ వాంట్ కిస్. అరే చెప్పేది వినరా, కంట్రోల్ చేసుకో. నేను కంట్రోల్ అవ్వచ్చేమో కానీ నా హార్మోన్స్ ఆగట్లే. ఏ పోరా, నేను ఇవ్వనంతే. ప్లీజ్ జాను ప్లీజ్. నేను ఇవ్వనంటే ఇవ్వను అంతే. ఇదిగో చూడు, సాఫ్ట్గా అడుగుతున్నా ఇవ్వు. ఏంటి ఇవ్వను అయితే ఏం చేస్తావు? ఏం చేస్తానా, నేనే పెట్టుకుంటా. అబ్బచ్చా, నువ్వు పెట్టుకుంటుంటే క్రికెట్ గ్రౌండ్లో చైర్ గర్ల్స్ లాగా ఎంకరేజ్ చేస్తా అనుకుంటున్నావా? ఏం చేస్తావు? జాను ఏంట్రా నువ్వు చేసేది?
మేడం ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది? అక్క నేను చెప్పేది వినక్క. జాను నువ్వు పక్కకు జరుగు. అక్క చెప్పేది నీకే, పక్కకు జరుగు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అక్క. అవును, నువ్వు ఒప్పుకుంటే మేమిద్దరం పెళ్లి కూడా చేసుకుంటాం. ఏంటి పెళ్ళా? పిచ్చిలేసిందా? వీనెట్లా లవ్ చేయాలనిపించిందే నీకు? ఒకటి చెప్పండి, మీకు తను లవ్ చేయడం ఇష్టం లేదా, లేదా నన్ను లవ్ చేయడం ఇష్టం లేదా? ఏమైంది? ముట్టపోయినవా? వీడు నా చెల్లిని లవ్ చేస్తున్నానని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. వాట్ ఇడియట్, సిగ్గులేదారా నీకు అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి? అసలు అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా? అమ్మాయిలైనా అనుకుంటున్నా. ఇడియట్, అమ్మాయిలు మాట్లాడితే చాలు సొల్లు గార్చుకుంటావు. అందుకే ఇందాక మీరు చేసింది ఏంటో. నేనంటే వేరు. అసలు అమ్మాయిల మనసు ఎంత సున్నితంగా ఉంటుంది తెలుసా? వాటిని మంచిగా పూలో చూసుకోవాలి. ఏ పువ్వుల్లో పెట్టి చేసుకోవాలి సార్? ఒకసారి పక్కకు రండి, మీతో మాట్లాడాలి. ఏంటి? అదే ఒకసారి పక్కకి రండి సార్, కొంచెం మీతో మాట్లాడాలి. ఎందుకు రావాలి? మీతో మాట్లాడాలి, పక్కకి రండి సార్. సరే. బ్రో కొంచెం నా లవ్కి హెల్ప్ చేయొచ్చుగా? నేనా? ఎందుకు చేయాలి? ప్లీజ్ చేయొచ్చుగా? నేను చచ్చినా చేయను. సర్లే, నా లవ్కి హెల్ప్ చేస్తే నిన్ను ఊహని కలుద్దాం అనుకున్నా. ఇట్స్ ఓకే. నేను హెల్ప్ చేస్తా. వద్దులేండి, మళ్ళీ మీకెందుకు శ్రమ? దాంట్లో ఏముంటుంది? ఒక మనిషిగా సాటి మనిషికి సాయం చేసుకోలేనా? సరే అయితే పదండి. ఇప్పుడు చెప్పు ఊహ, నేను జానుని చాలా ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటా. నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ అక్క, అర్థం చేసుకో. జాను నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు. నేను లవ్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటండి? మీ లవ్తో నాకు ప్రాబ్లం కాదు, మీ మొగాళ్ళతోనే నాకు ప్రాబ్లం. మీ ప్రేమ మీద అస్సలు నాకు నమ్మకం లేదు. నేను అందరిలా కాదు, జానుని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఫస్ట్ అందరు చెప్పే మాటలు ఇవే, తరువాత నాలా పిచ్చిదాన్ని చేస్తారు. అంటే ఇప్పుడు వాడితో నన్ను కంపేర్ చేస్తున్నారా? కాదు, మీ మొగాళ్ళంతా ఒక్కటే అంటున్నా. అసలు మీలో మాలో ఒకటేనా? నిజం చెప్పాలంటే అసలు మీది లవ్వే కాదు. అవును. కరెక్ట్ చెప్పాడు, నిజమే. ఆయన 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే పానీపూరి కలిస్తేనే పానీపూరి, అలాగే ఇద్దరు లవ్ చేసుకుంటేనే వాళ్ళిద్దరు లవర్స్ అంటారు. అంతే కదా? ఏడేడు కంపారిజన్స్. చూడు లాస్ట్ టైం అడుగుతున్నా, మా లవ్ నీకు ఓకేనా కదా? నీ డెసిషన్ ఏదైనా సరే నాకు ఓకే. ఇష్టం లేదంటే జాను మనసులో నుంచే కాదు, ఈ ఆఫీస్ నుంచి కూడా వెళ్ళిపోతా. ఇంకెప్పటికీ కనిపించను. ఓకే, రేపు మీ పేరెంట్స్ తీసుకొని మా ఇంటికి రా. నా గురించి చెప్పు. అవును, నువ్వు కూడా పెళ్లి చేసుకోవా? ఏమో చూడాలి. ఒక వేస్ట్ ఫెలో వచ్చి వెళ్ళాడు, మళ్ళీ ఇంకో చెత్త ఫెలో ఫాలో అవుతున్నాడు. ఆ చెత్త ఫెలో వీడెందుకు కాకూడదు? చెత్త ఫెలోనా? ఏదో ఒకటిలే, ఓకే చేస్తే చాలు. ఏంటి ఇతనా? ఏం మాట్లాడుతున్నావు? అవును, అతన్ని లవ్ చేస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి కూడా చేసుకుంటాడంట. అవును, ట్రూ లవ్. ఆల్రెడీ తొందరపడి తప్పు చేశాను, ఇంకా నాకు కొంచెం టైం కావాలి. టైం ఎంతైనా పర్లేదు, మంచి డెసిషన్ తీసుకో. కొంచెం పక్కకు రావా? ఏంటి ఒప్పిస్తా అని చెప్పి టైం తీసుకోవాలంటుంది? ఊరినా పిచ్చినా కొడక, అమ్మాయిలు నాకు కొంచెం టైం కావాలని అడిగారంటే నువ్వు ఇష్టం అన్నట్టేరా. ఇష్టం లేకుంటే వెంటనే చెప్పేస్తారు. ఇష్టం ఉంది కాబట్టే టైం అడిగారు. ఈ ప్రాజెక్ట్ నాకు ఓకే, సెట్ అయిపోయింది.